పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయాలు ఉన్నాయి కదా చేసుకొని ఉన్నారు అని అన్నాడు. ప్రజలు నోటి మాటతో వస్తున్నారు అంతే, నోటి మాటలతో. మాకు దేవుడు అంటే ఇష్టం అండి, మేమును క్రైస్తవులమేనండి. కేవలము నోటి మాటలతో దేవుని గురించి ఎన్నో మాట్లాడగలుగుతుంది, చెప్పగలుగుతుంది, కానీ దేవుడు హృదయాన్ని దేవుని సంగమా, దేవునికి మా హృదయము దగ్గరగా ఉంది. మేము ఆయనకి సమీపము అనిపించుకోవటం కోసము దేవుని ఎరగని ప్రజలు ఎలా అయితే పండుగలు పబ్బాల్లో మునిగిపోతుందో, ఈ క్రైస్తవ సమాజం కూడా వాటిని చేసి వాటి ద్వారా ఆనందపడి తృప్తి పొంది నిజంగానే మేము సమీపం ఉన్నామని ఆలోచన చేస్తుంది. అంతవరకే. హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నారు క్రైస్తవులు. నోటి మాటతో మాత్రమే సరిపెట్టుకుంది మేము క్రైస్తవులమని. దేవుని నీతిని మర్చిపోయింది. సొంత నీతిని ప్రయోగం చేస్తుంది మనిషి పట్ల. దేవుని నీతిని మర్చిపోయిన ఈ ప్రపంచం సొంత నీతిని మనుషుల పట్ల ప్రయోగిస్తుంది. అది దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన చేతిలో పడటం బహు భయంకరం, గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేతిలో పడటం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన ప్రతీది అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన ప్రతీది పరిశీలన చేస్తుంటాడు. మనము ఈ భూమి మీద నీతి అనే మాటకి, ఈ మానవ ప్రపంచము చేసేటటువంటి పనులు అనుకుంటుంది, మంచి కార్యక్రమాలు అనుకుంటుంది, మంచి క్రియలు అనుకుంటుంది. మేము చేసేటటువంటి ఈ పనులతో చాలు దేవుని సంతోష పెడతామనుకుంటుంది ఈ లోకం. కానీ దేవుని నీతిని మర్చిపోయి అందరూ ఈ లోకనీతిని అనుసరిస్తున్నారు. ఈ లోకానికి ఒక నీతి ఉంది, ఈ లోకానికి ఒక మార్గం ఉంది. ఈ లోక నీతిని, ఈ లోక మార్గాన్ని ఈ ప్రపంచం అనుసరిస్తూనే ఉంది, ప్రయాణం చేస్తూనే ఉంది. ఎవరికండి దైవభక్తి ఉంది? దేవుని భయము, దేవుని ఆలోచనలో ఎంతమందిలో కనబడుతుంది? ఈరోజు ఒక ఆదివారం ఉంది, ఆయన మాటలు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాలి, ఆయన మాటలు వినాలి. మేము వారమంతా ఆయన యొక్క పనిలో ఉండి కార్యక్రమంలో మేము పాల్గొనాలని అందరికీ మనసు పరితపించిపోతుంది. చెప్పండి, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు సొంత క్రియలు, సొంత ఆలోచనలు, సొంత పనులు, ప్రపంచం మునిగిపోయింది. అందుకని అందరూ క్రైస్తవులు కాదు. చర్చకు వచ్చినంత మాత్రాన, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందినంత మాత్రాన, బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన, ఇవన్నీ చేశాము ఇక మాకు నేరుగా పరలోకం ఉంది అనుకుంటే పెద్ద ప్రమాదం అదంతా కూడా. ఆయన మార్గంను ఎంతమంది అనుసరిస్తున్నారు? ఈ లోకనీతి ప్రకారమే మనిషి బ్రతుకుతున్నది తప్ప దేవుని నీతిలో ఎవడు ఎదుగుతున్నాడు, ఎవడు నడుస్తున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యములో, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో, మీరు ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఎంత పదం, ఆ పదం చూడండి. మీరు మాకు మర్యాద ఇయ్యలేరు, అది ఇయ్యలేరు, అది ఇయ్యలేరు అంటుంటామే. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, మీరు ఈ లోక మర్యాదను
అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటం వలన ఆయన చిత్తాన్ని పరిశీలించాలి. ఈ భూమి మీద ఉన్న జీవితము కొద్దిపాటిది, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. నీతి అంటే లేఖనమేమో చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మటమే నీతి. ఈ భూమి మీద చేసేటటువంటి నీతి కార్యాలు ఏమేమి ఉన్నాయో అవి మురుకుగుడ్డలతో సమానం అంటుంది వాక్యం. మురుకుగుడ్డలతో సమానం. దేవుని నమ్మటమే నీతి. ఈ లోక నీతికి దేవుని నీతికి తేడా ఉంది. ఈ లోక నీతి ఏ సంబంధంగా చేసేటటువంటి మంచి పనులు అనుకుంటున్నావో అవన్నీ ఈ లోకనీతి అయితే దానివల్ల నీకు పరలోకము లేదు సుమా. దేవుని నమ్మితే నీ నీతి, దానివల్ల నీకు పరలోకం ఉంది. ఎంత మంచి విషయాలండి ఇవన్నీ. అందుకని మనం ఏం మాట్లాడుకున్నామనంటే, దేవుని మనసును తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని తెలుసుకోలేకపోయింది ఈ లోకం. ఆయన మనసును తెలుసుకోవాలి. ఈయనకి ఇలా ఇష్టమా, ఇలానే ఉండాలి, ఇలానే బ్రతకాలి అని అలా అని బ్రతకటం నేర్చుకోలేకపోయింది ప్రపంచం. చిన్ననాటి నుండి పసిపిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులుగా వారి యొక్క రుచులు అభిరుచులు కానీ, వారి యొక్క చేసేటటువంటి పనులలో కానీ తల్లిదండ్రులుగా మనం గుర్తించే విషయం ఏమిటంటే, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడు ఏడ్చేదానికి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. నిద్ర వచ్చి ఏడుస్తున్నాడా, ఆకలేసి ఏడుస్తున్నాడా, లేకుంటే ఎవరైనా గిల్లుకున్నారా, లేకుంటే ఏమైనా హాని కలిగిందా, ప్రమాదం ఏమైనా కలిగిందా, చీమలు ఏమైనా మన షర్టులోనికి వెళ్ళాయా, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులుగా వాడి మనసును తెలుసుకుంటారు. ఆ మనసును గుర్తెరిగి, ఓహో వీడికి ఇప్పుడు నిద్ర వస్తుంది. ఎలా అయితే తల్లిదండ్రులుగా పిల్లల యొక్క మనసులను పసిగట్టి ఆలోచన చేసి వారికి అనుకూలంగా ఎలా బ్రతకాలి. అరే వాడు ఇప్పుడు వండుకుంటాడరా, నువ్వు టీవీ ఆఫ్ చేయి, లేదా వాడు వండుకుంటాడు నువ్వు అల్లరి చేయకు, వాడు వండుకుంటాడు ఫ్యాన్ వేయి, వాడు వండుకుంటాడు సౌండ్ శబ్దం చేయకు. ఇవన్నీ కూడా ఏంటిదంటే వానికి అనుకూలంగా వాని మనసు ఏంటిది, పసిపిల్లోడి మనసు ఏంటిదని ఒక తల్లిగా గుర్తించారు మీరంతా. బైబిల్ అంటుంది దేవుని మనసును తెలుసుకొని, దేవుని మనసు ఇలా ఉంటుంది అని తెలుసుకుని ఈ ప్రపంచము తెలుసుకొని ఆయన కొరకు అలా బ్రతకాలని మాత్రము తెలుసుకోలేకపోయింది అంటున్నాను. ఓహో ఇలానే బ్రతకాలి అని తెలుసుకోలేకపోయింది. ఇలానే మన పిల్లలకు అనుకూలంగా ఇలా అయితే ఏర్పాట్లు చెయ్యాలని గుర్తించినావో, తెలుసుకొని ఏర్పాట్లు చేశావో, అలా దేవుని కోసం ఆయన మనసును తెలుసుకొని ఇలా ఉండాలని అలాంటి ఏర్పాట్లు చేసుకోలేకపోయింది ప్రపంచం. భక్తి చేస్తుంది. ఒక ఆదివారం వచ్చింది ఏంటంటే నల్లటి కవర్ కలిగిన బైబిల్ చేత పట్టుకొని ఒక 2 గంటలు లేదా 3 గంటలు భక్తి చేసి అయిపోయింది. ఇంకా ఇంతవరకు అనుకోండి మేము దేవుని మెప్పించామనుకుంటుంది లోకమంతా కూడా. కాదు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? మనము దేవుని నమ్మటమే నీతి. అది తెలుసుకున్న మనము
ఆయన కోసం ప్రయాణం చేయాలి. ఎంతగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని అంటే, దేవుని నమ్మటమే నీతి అని అంటే, అబ్రహాము దేవుని ఎంతగా నమ్మాడు అని అంటే, ఇదిగో నీ కుమారుని ఇచ్చేస్తావా అని అన్నాడు. నీ కుమారుని ఇచ్చేస్తావా అని అన్నాడు. ఇచ్చేస్తాను ప్రభువా, నీ కొరకు నా కుమారుని ఇచ్చేస్తాను. బలిగా అర్పిస్తావా? బలి అర్పించటానికి తన కుమారుని దేవుని ఎంతగా నమ్మాడు అంటే, దేవునికి అర్పించేంతగా లేదా బలి అర్పించేంతగా తన కుమారుని అర్పించేంతగా దేవుని నమ్మాడండి ఆయన మాట. నీవెంత నమ్మావు దేవుని నువ్వు ఎంతగా తెలుసుకున్నావు? దేవుని నువ్వు ఎంతగా అంగీకరించావు చెప్పండి మీరంతా. బలర్పించటం అనేది బైబిల్ ఎప్పుడు కోరుకోలేదు. కానీ నీ పిల్లల్ని దేవుని పని కోసం అర్పించటము ఏమైనా గ్రహించావా? ఎక్కడ దేవుని నమ్ముకున్నావు నీవు? ఎక్కడ దేవుని అంగీకరించావు నీవు? ఎక్కడ దేవుని తెలుసుకున్నావు నీవు? ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న నీతి ఏవైతుందో దేవుని నీతితో సమానం కాదు. అందుకే అంటున్నాడు, నా మాటలు కానీ, నా ఆలోచనలు కానీ, నా గమ్యం కానీ మీలాంటివి కానే కావు. మీవి లోక సంబంధమైనవే ఉన్నాయి, మనుషులను సంతోషపెట్టుకునేటివే ఉన్నాయి. నేను మిమ్మల్ని సంతోషపెట్టడం, మీరు నన్ను సంతోషపెట్టడం, ఆయన ఏమనుకుంటాడనుకో, నా కోసం మీరు బ్రతుకుతాం, మీకోసం నేను బ్రతుకుతాం, ఇలా ఉన్నాయి. వీటి వలన ప్రయోజనమే లేదు. ఏంటి ప్రయోజనం? ఈ యొక్క భూమి మీద 60 సంవత్సరాలు ఈ జీవితంలో దేవుని మనసుని ఎరిగి బ్రతికితే మరో లోకం ఉంది, మరో చోటికి వెళ్తాము, యుగ యుగాలు మనకు చావు ఉండదు, ఆ చోటన బ్రతుకుతామని గుర్తించి బ్రతకగలుగుతుందా ఈ శరీరము? 6 అడుగుల రక్తపు ముద్ద అయిన ఈ శరీరము దేవుని కోసం అలా నిలబడగలుగుతుందా? లేకుంటే 60 సంవత్సరాలు ఈ జీవితము కోసమే ఇలా ఈ లోక సంబంధమైన నీతి కార్యాలను బ్రతికి అనంతరము ఆరని అగ్నిలోనికి నెట్టేయబడుతుందా? ఇవి ఆలోచన చేస్తున్నటువంటి ఒక్కొక్క మాటను మనం వింటున్న ఈ మాటని, పదాన్ని ఆలోచన చేయగలిగితే ఆ మనసును సరిచేసుకొని ఆయన కోసం ఇలా నిలపాలి అనేటటువంటి ఆలోచన మనం ముందు కొనసాగాలి. ఈ లోకంలో ఏవైతే ఉన్నాయి అనుకుంటున్నావు, దేవుని నీతికి బయట ఏ క్రియ ఉన్నా, దేవుని నీతికి నువ్వు ఏ పని చేసినా అది ఈ లోక మాలిన్యం అంటటమే. అది ఈ లోక మాలిన్యం అంటటమే అండి. అబద్ధం ఆడితేనో, దొంగతనం చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, మోహపు చూపులు చూస్తేనో, ఇంకోటి చేస్తేనో ఇదే ఈ మాలిన్యం అని అనుకుంటే దేవుని నీతికి పక్కగా తప్పకుండా, అనగా దేవుని నీతికి బయట ఏ పని చేసినా మాలిన్యం అంటటమే. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ మాటలో, 1:27 మాటలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటి తెలుసా? భక్తి ఏమిటో తెలుసా? దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, అంతేకాదు, అంతవరకే కాదు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడు. ఇదే కదండి భక్తి అంటే. దేవుని నమ్ముకోవటము, దేవుని ఎరగటము నీతి. ఎదుగో దేవుని నమ్మిన, దేవుడు చెప్పిన మాటకు బయటిగా ఏ పని చేసినా, దేవుని మాటకు వ్యతిరేకంగా ఏ పని చేసినా ఇహలోక మాలిన్యం అంటటమే, మరకలు అంటటమే.
జనులందరూ ఈ లోక నీతిని ఆధారం చేసుకొని దేవుని మాటలు వినకుండా పోయింది ప్రపంచం. దేవుని వాళ్ళారా, ఈ లోక నీతిని అనుసరిస్తే చివరికి నరకం వెళ్తాము. ఈ లోక నీతి అది విశాల మార్గం అనే విషయం నువ్వు మర్చిపోకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి క్రియలు, పనులు అదొక విశాల మార్గం అనేటటువంటి విషయం నువ్వు మర్చిపోకూడదు. దేవుని నమ్మని ప్రజానికము పండుగలంటూ, పబ్బాలంటూ వారి యొక్క 4 రుచులకు అనేక కార్యక్రమాలు, వారి యొక్క సంతోషానికి అనేక కార్యక్రమాలు అలా చేస్తూ బ్రతుకుతుందో, క్రైస్తవుడైన నీవు కూడా సేమ్ యాస్టేజ్గా చేస్తూ నీ జీవితాన్ని గడుపుతూ ఈ లోక మాలిన్యములు నువ్వు బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగించుకుంటూ 1వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్ప నా మీద తిరుగుబాటు చేసింది ఈ లోకము తీరు. ఇది ఎంతవరకు సరైనది, ఎంతవరకు సవాబైనది అంటున్నది. నిజంగా దేవుని మనసును గుర్తించలేదు ఈ ప్రపంచం. కుటుంబంలో ఒకరికి బాధగా ఉంది అని అంటే దుఃఖించే తల్లిదండ్రులు వారి యొక్క ఆపదను ఎలా తొలగించాలి, వారి యొక్క ఇబ్బందును ఎలా చేయాల్సి ఉందా, నేను ఆయన కోసం బ్రతకలిసి ఉందా, నేను ఆయన మార్గములో, ఆయన యొక్క పనుల్లో నేను ఎంతవరకు కొనసాగుతున్నాను అనేటటువంటి విషయములో పరితపించిపోతాది. కానీ నీ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఓ మానవ ప్రపంచమా, నీ నీతి క్రియలు, నువ్వు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రోజున ఈ భూమి మీద ఉన్నాయి, అన్నీ కూడా గతించిపోతాయి. నువ్వు ఈ భూమి మీద ఉన్న వాటి కోసం నీ శరీరాన్ని పెంచి పోషిస్తే ఒక రోజున ఈ భూమి మీద ఉన్నదంతా కూడా నశించిపోతుంది, గతించిపోతుంది. తద్వారా నువ్వు నరకానికి చేరుకునే ప్రమాదం ఉంది. అందుకని దేవుని నీతిలో, దేవుని మార్గములో మనము ఉండవలసిన వారము, మన కుటుంబాలు ఉండాలి. దీని ఆశ గతించిపోతుంది, ఈ లోకం యొక్క విధానం గతించిపోతుంది. దీనికంటే ఒక రోజున ఫుల్ స్టాప్ ఉంది. మనము కంటి కనబడుతుందంతా కూడా ఇది మాయ, ఇదంతా మాయ, నీడ. ఒక రోజున ఇది వెళ్ళిపోతుంది. ఆయన రాకడలో ఇది మార్పు చెందినా, లేదా ఆయన రాకడికి ముందు నీ శరీరము మట్టిలోకి చేరినా ఆయన్ను నీతిని గ్రహించి నువ్వు గాని ప్రయాణం మనమైన దేవుని మనసును తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ముందు కొనసాగాలని